తెల్లారి గట్ల ఏమైతుంది అంటే పార్క్ చేసి పెట్టినట్టు కూడా కనపడదు చీకట్ల ఫాగ్లా. ఏమైతుంది అంటే కారులు వచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం కన్ను ఇట్లా మబ్బు పడ్డానుకో వచ్చేసి లారీ కిందకి దూసుకుపోతారు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇట్స్ లాంగ్ టూర్కి అయితే వెళ్తున్నాము. ఒక ఛాలెంజింగ్ కూడా తీసుకొని అయితే వెళ్తున్నాము. సో ఛాలెంజింగ్ ఏంటంటే సోని, సో ఇక్కడి నుంచి జనగాం వరకు ఛాలెంజింగ్ డ్రైవింగ్ చేయడం. ఓకేనా సోని? ఈ ఛాలెంజ్ ఓకే చేసింది, నిన్ననే చెప్పిన. సో ఒకసారి అయితే చూద్దాం చేస్తుందా చేయదా, మీరే లైవ్లో చూడండి. ఎయిర్ బ్యాండ్ ఎక్కడ పెట్టినావు? చూడు ఎక్కడ పెట్టిందో చూడు. ఎక్కడ పెట్టినావు తల్లి? ఎయిర్ బ్యాండ్ ఎక్కడ పెట్టినావు? ఎయిర్ బ్యాండ్ ఇందాక పెట్టే కదా మమ్మీ. నీకు పెట్టినా కదా, మంచిగా పెట్టించుకున్నావు. ఏదది? ఈ పిల్లతో కష్టం ఉంది. చిన్న పెట్ట చూసినావా? దొరికింది. తీయకమ్మా, అలవాటు కావాలని పెడితే పెట్టుకో. వెరీ గుడ్ కాల్. సూపర్. లేదనుకో సూపర్. పోగొట్టుకోకు. అది ఏదాకా ఉంటుందో ఉండదో. సో ఇంకా తెల్లారలేదు, టైం అయితే 6 అవుతుంది. సో ఇంత పొద్దుగల ఎట్లుంటుందో చూడాలి. నీకే బాగా చెప్తారు. ఓకే రెడీయా? మమ్మీ డ్రైవింగ్ చేస్తాను. ఓకేనా మీకు? అంత కాన్ఫిడెంట్గా చెప్తారు. సారీ. ఓకేనా? రెడీ స్టార్టా? ఈ ముందు గ్లాసు క్లీన్ చేసుకో. స్విచ్ కీ ఆన్ చేయి. నీకు వాటర్ రావాలంటే ఇట్లా కొడితే వాటర్ వస్తాయి. అంతే, చాలు. వాటర్ అన్నీ అయిపోతాయి. అలా చాలు. అది కొంచెం వెనుక పోనీ, ముందర కారు ఉంది. మలుపుకొని పోనీ. ఇంకా మలుపు, కారు గుద్దేవు. అడిది నీ డోర్ బాగాలేదు, సైడ్ కాపు. మధ్యలో ఆపు డోర్ వేసుకొని. చూసుకోవాలి వెనక. గట్టిగా అయ్యి పానం లేనట్టు ఎత్తాను. గట్టిగా కదా. డ్రైవింగ్ నా చేతిలో ఉంది, గుర్తుపెట్టుకో. మళ్ళా లైట్స్ ఆన్ చేయి. అది వెరీ గుడ్ బాయ్, గుడ్ గర్ల్. గుడ్ బాయ్, గుడ్ గర్ల్. గుడ్ గర్ల్. లేట్ అవుతుందంటే నాతో డ్రైవింగ్ చేపిస్తున్నారు. సెకండ్ గేర్ ఇవ్వవా? ఆగా ఉండొద్దా? స్లో. అట్లా సడన్గా తిప్పొద్దు, అట్లా తిప్పాలి. స్ట్రేట్ చేసుకో. చిన్న టెన్షన్ పడతాను. స్లో. అంత స్పీడ్లో తిప్పొద్దు. సెకండ్ గేర్ వేసుకో. కొంచెం ముందు పోనిచ్చి సెకండ్ గేర్ వేసుకో. దోమలు బాగా వచ్చినాయి. ఈ రోడ్ నుండి ఎవరు రారు కదా. మెయిన్ రోడ్ ఎక్కాలి ఇప్పుడు. ఇక పొద్దుగాలు ఎవరు రారు అని. 7:30 అవుతుంది. పోనీ 7:30 6:30 సారీ, ఇట్లా టైమింగ్ ఉంది కూడా. 6:30 అవుతుంది. 7:32 అవుతుంది. 1 అవర్ అవుతుంది. స్లో. అటు మూల తాకుతుంది, చూసుకోవాలి. సెకండ్ గేర్ ఉందా? థర్డ్ గేర్ వేసుకోవాలి. మరి చెప్పంగానే వినాలి సోని మాట. థర్డ్ గేర్. మళ్ళీ ఏం చేస్తున్నావు? పోతున్నాం. సెకండ్ గేర్లో అంత స్పీడ్ పోవద్దు, స్లో. పెద్ద మమ్మీ పోతాను. వెరీ గుడ్ బాయ్. లేచి రెడీగా ఇక్కడ ఫ్లాట్లు. అవునా?
అరని కొట్టాలి, అడపక్క పోతాలి, ఏం టెన్షన్ పడదు. ఓ డౌన్ ఉంది ఇక్కడ. తీయాలి మరి, ఎట్లా తీయాలి? ఏం లేదు, మంచిగానే పోసిరు, బొందలు బుడిపిరు కానీ చిన్నగా తీయాలి అంతే. సెకండ్ గేర్లోనే పోతుంది. కనపడుతున్నాయి కానీ సెట్ చేసుకున్నావు. నాకు భయం అవుతుంది ఇక్కడ. ఏం కాదు, అట్లా కనపడుతుంది నీకు. చిన్నగా తీయాలి అంతే, చిన్న స్లో 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 సోని. అగో పోసిరు, అగో మట్టి, అగో ఎట్లా పోసిరు చూసినా, అగో అక్కడ ఈడి వరకే. డౌన్ ఉంది ఎక్లెటరీ అంతే, సింపుల్. దానికి భయపడే ఇక్కడ. అక్కడ ఎంత డౌన్ ఉంది అసలు. నేను కూడా పెట్టుకోనా సీట్ బెల్ట్? నేనే పెట్టుకోవాలి అసలు. నేను డ్రైవ్ చేసుకుంటా. రైట్ సైడ్ పెట్టి ఇటు సైడ్ పెట్టాలంటే అసలు కొత్తలేదు. ఈ మధ్యలో తాడి చెట్టు తీసేస్తే అయిపోవు కదా. అటు రైట్ నుంచి కొనుక్తావా? ఆ రైట్ నుంచే కొనుక్కి వస్తలేదు కాబట్టి వెనక ముందు చూసుకోవాలి. రైట్ తిప్పేటప్పుడు ఎప్పుడైనా రైట్ సైడ్ మిర్రర్లో చూసుకోవాలి, గుర్తుపెట్టుకో. ఓకేనా? ఏమైనా వెహికల్స్ వస్తున్నాయా లేవా చూసుకోవాలి. వెనకాల మంచి ఓకేనా? పిల్లలు కనిపిస్తున్నారు. ఎప్పుడు? ఇంకా కొంచెం కింది. స్లో 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 స్లో. ఓకేనా? ఓకే, పెట్టుకుంటావు సీట్ బెల్ట్? నువ్వు కూడా వద్దులే. వద్దా? సీట్ బెల్ట్ వద్దనద్దు ఎప్పుడైనా. అది చాలా రక్షక కవచం లాంటిది, తెలుసా? చూడాలి, మంచి కూర్చున్నారు. అదిలే మా అమ్మ డ్రైవింగ్ అని వాళ్ళకి అలవాటు అయిపోయింది, డ్రైవ్ చేయడం అలవాటు అయిపోయింది. కానీ సీట్ దాగాని లేదు ఈసారి. అది సైడ్ కుంది కదా, సైడ్ కాదు, మన లేచిపోయింది అది. లేకపోతే అది పండుకొని ఉంటే ఎక్కేది స్లో సీట్ బ్రేకర్. ఇప్పుడు ఇక కంట్రోలింగ్ అంటే స్లో అవుతుంది అండి. స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. స్పీడ్ బ్రేకర్ అక్కడ ఇప్పుడు చూడు ఎట్లా లేపుతుందో బండి. కియా అది అదో ఇక్కడనే కనపడదు. ముందు క్లచ్ దొక్కు, క్లచ్ దొక్కు. పోరి. క్లచ్ దొక్కు. ఇప్పుడు థర్డ్ గేర్ ఫోర్త్ గేర్ వేసినాం కదా, సడన్ గా న్యూట్రల్ చేసుకొని ఆపొచ్చా? లేదు, క్లచ్ దొక్కి బ్రేక్ అయితే ఆగిపోతుంది నీకు. క్లచ్ దొక్కి బ్రేక్ వేయాలి. క్లచ్ దొక్కకుండా బ్రేక్ వేసినా డగ్ 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 అంటది. మరి ఫోర్త్ గేర్ ఉన్నప్పుడు సడన్ గా క్లచ్ దొక్కి బ్రేక్ అయితే ఆగిపోతే పరిస్థితి? క్లచ్ దొక్కి బ్రేక్ వేసినావు అనుకో బండి ఆగుతుంది. క్లచ్ దొక్కి అట్నే ఉండాలి. అది లేదు, నీకు అంత లేదు కెపాసిటీ ఆపగలుగుతా అంటే క్లచ్ దొక్కి న్యూట్రల్ చేసుకోవాలి. న్యూట్రల్ చేసుకొని బ్రేక్ అయితే ఆగిపోతుంది. రెండు సైడ్ల రెండు టైప్స్ లో ఆపొచ్చు. ఓకేనా? పోనీ. ఫస్ట్ టైం హైవే మీద ఎక్కడ అంతే, మెయిన్ రోడ్ అంటే ఇదే ఫస్ట్ టైం. అందులో ఫోర్త్ గేర్ లా ఏం రావట్లేదు బ్యాక్ సైడ్. అయినా కానీ నువ్వు నీ సైడ్ లో నువ్వు వెళ్ళాలి, హారన్ కొట్టాలి, నేను నేర్చుకోవాలి ఒక్కొక్కటి. అసలు ఆ డౌన్ ఉన్న దగ్గర భయం అయింది. ఇప్పటికీ హార్ట్ బీట్ కొట్టుకుంటుంది. డౌన్ ఉండదు. అరే మెయిన్ రోడ్ ఇంకా పెద్ద వచ్చేది ఈ రోడ్ కంటే హైవేలా. దాంట్లో ఎక్కువ వెహికల్స్ పోతాయి కాబట్టి మెల్ల పోవాలి. కొంచెం థర్డ్ గేర్లో పోదాం. అవసరం లేదు, మెయిన్ రోడ్ ఎక్కినాక నువ్వే చంపుతావు. ఇట్లా స్లో చేసుకో. క్లచ్ దొక్కి బ్రేక్ మీద పెట్టా అంతే. నేను గేర్లో హ్యాండిల్ చేస్తలే కానీ నేను చెప్పినట్టు స్లో బ్రేక్ 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 బ్రేక్. గేర్ వేయలే నేను ఇంకా. అగా బ్రేక్ 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 వస్తున్నాయి. ఫస్ట్ గేర్ వేసిన చిన్నగా పోనీ. పోనీ పోనీ పోనీ. ఇంకో వెహికల్ రాకముందు పోవాలి. స్లో స్లో స్లో. అటు వెహికల్స్ వస్తాయి. పోనీ, ఏమొత్తలేవు. పోనీ
పోనీ తిప్పు తిప్పు అటు తిప్పు అటు తిప్పట్లేదు. స్ట్రైట్ చేసుకో స్ట్రైట్ చేసుకో స్ట్రైట్ చేసుకో. సెకండ్ గేర్ ఎత్తా క్లచ్ తప్పు. పోనీ ఎందుకు సౌండ్ వచ్చింది కూడా మరి గంతగానం తొక్కితే సౌండ్ రాదా? ఎక్సిలేటర్ తొక్కు. క్లచ్ క్లచ్ క్లచ్. రైట్. అర్థమైందా ఎప్పుడెప్పుడు వేస్తున్నాను? పోనీ పోతున్నా. క్లచ్ తొక్కు. ఫోర్త్ గేర్ వేద్దాం. పోనీ ఇక అట్లా టక్కున వదిలిపెట్టవద్దు, చిన్నగా వదిలిపెట్టాలి. పోనీ ఏమో నాకు కొంచెం ఇంకా అటు ఇటు చూసుకో, వెహికల్స్ వస్తున్నాయా? వస్తున్నాయి. వస్తే నువ్వు లెఫ్ట్ సైడ్ ఉంటే వాడే వెళ్ళిపోతాడు. ఆర్ఎన్ మెయిన్ ఆర్ఎన్ పెట్టుకోవాలి, మనుషులు టక్కున వస్తారు. ఇది హైవే మీద ఏం రావట్లే కానీ ఇట్లా కొట్టాలి. ఇట్లా 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 పెట్టు, ఇది పెట్టు. అట్లా బలం అట్లా బాగుంటుంది. ఆడ బైక్ దగ్గర స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, స్లో చేసుకోవాలి. స్లో స్లో స్లో. క్లచ్ దొక్కి బ్రేక్ మీద కాలు పెట్టు, అంతే. న్యూట్రల్ చేసిన నేను అప్పుడే చూసినావా? స్లో బ్రేక్ 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 బ్రేక్. ఇంకా ఇంకా స్లో ఇంకా స్లో. చిన్నగా చిన్నగా ఎక్సిలేటర్ లేపు, చిన్నగా లేపాలి. ఫస్ట్ గేర్ వేసిన కాబట్టి ఎక్సిలేటర్. క్లచ్ దొక్కు. అట్లా మేముంటే అర్థమవుతుందా? గర్ర అనొద్దు బండి. రూట్ కూడా తెలియాలి కదా నాకు, చెప్పు. ఇదే రౌండ్ అబౌట్ తీసుకొని ఇట్లా స్ట్రైట్ పోయి రింగ్ రోడ్ ఎక్కాలి. క్లచ్ క్లచ్ క్లచ్. అగో మెల్లగా తీయాలా? టక్కున లేపొద్దు క్లచ్ ను, చిన్నగా ఇట్లా లేపాలి. టక్కున లేపితే డగ్ అంటది బండి. ఇటా ఇటా నేను చెప్తా పోనీ రాదు. చిన్న లెఫ్ట్ తీసుకోవాలి ఎప్పుడైనా మనం. ఇప్పుడు రైట్ అసలు తీసుకోవాలి. అగో బోర్డు ఇచ్చింది కదా లెఫ్ట్ అని. స్లో స్లో. క్లచ్ తప్పు. చిన్న 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 టెన్షన్ పడకు టెన్షన్ పడకు. స్లోగా ఇంత సింపుల్గా తిప్పితే అయిపోతుంది అంతే. రౌండ్ అబౌట్ రైట్. ఆగా క్లచ్, నేను గేర్ వేయలే. క్లచ్ తక్కు. పోనీ ఎక్సిలేటర్. నువ్వేంటే ఇదేం రావు, ఎదురుంగా ఏం రావు. అవునా? చిన్న చిన్న స్లో. ఎదురుంగా ఏం అడ్డుపోతాయి అన్నట్టు. పోనీ ఎందుకు టెన్షన్ ఏం పడకు. స్లో స్లో క్లచ్ బ్రేక్. బైక్ లో ఏం రావన్నా వస్తూనే ఉన్నాయి. అటు పోయేటి పోతాయి, ఏం రావంటే మన ఎదురుగా రా. ఇటు ఓవర్ అది ఎక్కాలి. సెకండ్ ఫస్ట్ ఏది ఎద్దులో పోదాం. ఫస్ట్ అని రాస్తుందిగా, ఫస్ట్ నెంబర్ 1. బ్రేక్స్. క్లచ్ తొక్కు. చిన్నగా బ్రేక్ అక్కడికి. దగ్గర కొంచెం ఎందుకంటే మనకు టోకెన్ బ్రేక్ బ్రేక్. బ్లాక్ అయిందా? టోకెన్ ఇస్తాడు తీసుకో. 2609 మర్చిపోయినా. 3693 గ్లాస్ తెచ్చుకో, కొంచెం గ్లాస్ తెచ్చుకో. చెయ్యి పెడితే నీకు గ్లాస్ దెబ్బ తాకుతుంది, చూసుకోవాలి. ఫాస్ట్ ట్యాగ్ లేవలే. బ్లాక్ అయిందా? ఓకే. క్లచ్ తోకు బ్రేక్. క్లచ్ లేదు. ఇప్పుడు పోవచ్చు కదా? క్లచ్ అయ్యి గేరే. సడన్ గా లేపితే అట్లా సౌండ్ వస్తుంది. క్లచ్ దొక్కు క్లచ్ దొక్కు. పోనీ ఎక్సిలేటర్. దీని మీద కూడా డేంజరే. ఎందుకో లెఫ్ట్ పో, నీకు లెఫ్ట్ అంతా ఖాళీగా ఉంటుంది. క్లచ్ దొక్కు. క్లచ్ రైట్. పోనీ ఇంకా క్లచ్ దొక్కు. ఓకే క్లచ్ ఎన్నిసార్లు నొక్కిస్తావు? గేర్లో వేయాలి మరి. ఇప్పుడు 5th గేర్లో పోతాను బండి తెలుసా? ఇప్పుడు చూడు ఎంత ఫ్రీ పోతుంది, సౌండ్ వస్తుందా? నీ లైన్లో బాక్స్లో పోసావు. నీ బాక్స్ ఉందా? ఈ బాక్స్లో పో. నీకు బాక్స్లో ఎవ్వరు డిస్టర్బ్ చేయండి నిన్ను, ఓకేనా? లారీ ఉందా? పిల్లలకు జలుబు అవుతుంది. అట్లా తిప్పొద్దు, సడన్ గా తిప్పొద్దు. స్టీరింగ్ స్పీడ్ లో ఉన్నాము, అస్సలు తిప్పొద్దు. సడన్ గా తిప్పినానుకో ఇట్లా పల్టీ కొడుతుంది బండి.
తెలుసా, దమ్మున ఇట్లా పల్టీ కొడుతుంది, చాలా కేర్ఫుల్ గా పోవాలి. మరి ఎందుకంత స్పీడ్? మరి రింగ్ రోడ్ మీద అట్లే పోవాలి, చిన్నగా సెకండ్ గేర్ లో పోతావా? ఏ మరి సెకండ్ గేర్ మరి థర్డ్ అయితే 90 80 ఇగో 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 చూడు. నువ్వు ముందు చూడు, నువ్వు అది కాదు, చిన్నగా ఆ లైన్ లో తీసుకో, చిన్నగా వెనక వస్తాను ఏమన్నా ఏం లేవు, చిన్నగా తీసుకో, ఇంకా లారీ వాడిని దాటేస్తాం మనం. భలే కంట్రోల్ చేయాలనుకో, ఉమ్మటే ఎక్సిలేటర్ మీద కాలు తీసి క్లచ్ దొక్కాలి, క్లచ్ దొక్కి బ్రేక్ మీద కాలు పెట్టాలి, ఓకేనా? అది బ్రేక్ కూడా స్లోగా దొక్క, టక్కున కూడా కొట్టొద్దు. అయిపోయినట్టుంది. నువ్వు సెల్ చూడకుండా అది చూడు. ఈ బాక్స్ లో పోవు, నువ్వు అటు ఇటు ఎందుకు పోతాను? నీకు ఇచ్చిన లేన్ ఉందా? బాక్స్ అన్నదా లేన్ అన్నల్లా? బాక్స్ అయినా నాకు అర్థం అవుతుందిలే. ఇక్కడ ఈ హైవేల మీద ఏమైతుంది అంటే, రింగ్ రోడ్ల మీద లెఫ్ట్ సైడ్ పార్క్ చేసి పెడతారు ఆ లారీలు. తెల్లారి గట్ల ఏమైతుంది అంటే, పార్క్ చేసి పెట్టినట్టు కూడా కనపడదు చీకట్ల, ఫాగ్లా. ఏమైతుంది అంటే, కారు వాళ్ళు వచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే, కొంచెం కన్ను ఇట్లా మబ్బు పడ్డానుకో వచ్చేసి లారీ కిందకి దూసుకుపోతారు. మనం దిగేది వచ్చింది తెలుసా, లెఫ్ట్కి రావాలి ఇక చిన్నగా, లెఫ్ట్ ఇండికేటర్ మరీ అంతనా? లెఫ్ట్ ఇండికేటర్ అటు ఇది కాదు, కిందికా ఇట్లా పైకను చూడు, అక్కడ వచ్చిందా? లైట్లు ఆఫ్ చేసుకో, లైట్లు ఆన్ ఉంది, ఆఫ్ చేయి, ఇట్లా పైకనా, ఇట్లా నాది, ఇట్లంటే పైకి. స్లోగా అంటే ఎక్సిలేటర్ ఆఫ్ చేస్తుంటే స్లోగా అవుతుందా? బ్రేక్ మీద కాలు పెట్టాలి, క్లచ్ తొక్కు, న్యూట్రల్ చేస్తా. క్లచ్ అంటే ఎమ్మటే షార్ప్ ఉండాలి కాలు, క్లచ్ మిషన్ తీయాలి కదా. తీసేయి, ఇప్పుడు అవసరం లేదు, వెళ్ళిపోతుంది. ఇంకా బ్రేక్ కొట్టాలి, నువ్వు చిన్నగా బ్రేక్ మీద కాలు పెట్టి ఇప్పుడు ఇక నేను చెప్తుంటా, ఓకేనా? చిన్నగా స్టీరింగ్ తిప్పు, నీ లైన్లో తిప్పాలి నువ్వు, ఇటు పోవద్దు అటు పోవద్దు. అగో దిగుతాంది, డగ్డగాని సౌండ్ రావద్దు, అట్లా. ఆ లైన్ దొక్కినా డగ్డగాని వస్తుంది, అవి రేడియన్స్ పెడతారు అవి. అగో ఎక్కింది, అట్లా తిప్పు. న్యూట్రల్లోనే పోతాను బండి. ఇప్పుడు థర్డ్ గేర్, ఇప్పుడు ఏ గేర్ వేసుకోవాలి? అల్లే ఫస్ట్ గేర్ కాదు, దెబ్బ పెడతా, స్పీడ్ చూడు 40లో ఉంది, క్లచ్ తక్కువ పోనీ. ఇప్పుడు ఫోర్త్ గేర్ వేసిన, ఎక్సిలేటరీ చూసినావా? ఫస్ట్ గేర్ వేసినాం అనుకో ఖతం, ఏమైతుంది? స్పీడ్ని బట్టి మనం గేర్ అనేది వేసుకోవాలి. స్లో స్పీడ్ బ్రేకర్, స్లో క్లచ్ దొరికి బ్రేక్, స్లోనే ఏం ఆపినావు? క్లచ్ చిన్నగా లేదు, పోతుంది లెఫ్ట్, ఫస్ట్ దాంట్లో పోవాలి. ఒక ఫస్ట్ ఉందా? ఇప్పుడు ఫాస్ట్ ట్యాగ్ లేదు, పనిచేస్తలేదు కాబట్టి ఫస్ట్ దాంట్లో పోవాలి. క్లచ్ ఫస్ట్ దాంట్లోకి నెంబర్ 1. అగో పైన కనపడతలేదా? క్లచ్ దగ్గర, క్లచ్ తొక్కి బ్రేక్ బ్రేక్ కరెక్ట్ రావాలంటే ఎంత? లెఫ్ట్ తీసుకో, అక్కడ చూడు, అక్కడ గట్కేసర్ అని ఉంది, గట్కేసర్ వరంగల్ ఇట్లా క్రాస్ ఉందా, బాణం కొట్టు, ఇటు తీసుకోవాలి. హైదరాబాద్ అనుకో, అటు తీసుకోవాలి, గుర్తు అక్కడ హైదరాబాద్ రూట్కి వెళ్తుంది. ఒక కారు వస్తాను చూసామా?
తీసుకొని ఆపాలి. నేను నూడిల్ తీసుకో, నూడిల్ తీసుకో, ప్లగ్ కాదు. ఏమైంది? ఆ ఫోన్ నాది, బ్లూ ఫోన్. అబ్బా మెడలు పట్టుకుంటాయి, చింతలేని మంచిగా వండబెట్టు బిడ్డకు. ఆ? మెడలు పట్టుకుంటాయి, మంచిగా వండబెట్టు. ఎత్తుకోనా నేను మరి? ఎత్తుకో, అట్లయినా పర్లేదు. వాడిని కూడా మంచిగా కొడుకు కింద. నా మీద వండ పెట్టుకోండి, ఇట్లా సీట్ బెల్ట్ పెట్టుకొని. ఓకేనా? నువ్వు కనిపిస్తుందా నీకు నాకు చెప్పడానికి? నేనే కూర్చుంటా పట్టు, నేనే కూర్చుంటా పట్టు. తీసుకో, లేట్ అవుతుంది మనం పోయే వరకు. కూర్చుంటావా? లేట్ అవుతుంది కదా, మళ్ళీ నాకు అక్కడ పోయినాక అడావిట్ చేస్తాను. అమ్మడానికి లేదు. తల్లి లాంగ్ లో దొరికితేనే పొద్దుగాలు అయితేనే ఇవ్వాలి రాదు సోని. తోలుతుంది కానీ లేట్ అవుతుంది.